వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లాల్ చందు రైడర్. నేను ఈరోజు మీరు చూస్తున్నారు కదా, ఈరోజు రైడ్ అయితే స్టార్ట్ చేశాను. మనం ఈరోజు స్టార్ట్ అయ్యాము జగ్గయ్యపేట నుంచి. మనం కొంగరమలై గట్టుకి అయితే వెళ్ళబోతున్నాం. మనకి టోల్ ప్లాజా దగ్గర అయితే కొంగరమలై గట్టు అయితే ఉందన్నమాట. అక్కడికి అయితే మనం వెళ్ళి మన సైకిల్ మీద రైడ్ చేద్దాం. ఈరోజు కొండ అయితే ఎక్కడానికి ట్రై చేద్దాం. ఈ రూట్లో అయితే ఎక్కువ అయితే వ్లాగ్ చేయను నేను, ఎందుకంటే ఇదే రూట్లో నేను కంటిన్యూగా ఇదే రూట్లో వెళ్తున్నా కాబట్టి ఈ రూట్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ చేయను. నేనైతే హైవే ఎక్కిన తర్వాత అయితే లాక్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ వ్లాగ్ అయితే చేసామన్నమాట. ఇదే రూట్లో మనకి కంటిన్యూ వ్లాగ్స్ అయితే ఉన్నాయి, కానీ నెక్స్ట్ ఈ రూట్ కాకుండా ఇంకో రూట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం. ప్రజెంట్ అయితే ఈ రూట్లో అయితే కంటిన్యూ అవుదాం. మనం ఈ రూట్లో వెళ్తుంటే మనకి నేషనల్ హైవే 65 అయితే వస్తుంది అనమాట. మన సైకిల్ చూస్తున్నారు కదా, ఇదే మన సైకిల్ మీద అయితే ఇప్పుడు మళ్ళీ రైడ్ చేస్తున్నాం. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, మనం అయితే నేషనల్ హైవేకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టనల్ దాటి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మన టనల్ ఉంది. ఇదే టనల్ తిరుమలగిరి బ్లాగ్లో అయితే మనకి కనిపిస్తుంది అనమాట. ఈ టనల్ నుంచి మనం అటువైపుకి వెళ్ళి హైవే అయితే ఎక్కాల్సి వస్తుంది. మనం కొంగరమలై గట్టు వెళ్ళడానికి అయితే ఇదే రూట్, ఇదేనమాట టనల్ అవుట్లెట్. మనం హైవే ఎక్కగానే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇటు నుంచి అయితే మనం హైవే అయితే ఎక్కుతాం అనమాట. ఇలాగా హైవే ఎక్కేసి బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడే హైవే అయితే ఎక్కేసాం. నేషనల్ హైవే 65 అయితే ఎక్కేసాం అనమాట. ఎక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతాం అనమాట. మనకి టోల్ ప్లాజా అయితే మనకి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 6 కిలోమీటర్స్ అక్కడ నుంచి మనం పైకి కొంగరమలై గట్టుకు అయితే పైకి అయితే రీచ్ అవుదాం, పైకి ఎక్కేద్దాం. ఈరోజు బ్లాగ్ అయితే అది. ఇక్కడ మనకి ఎప్పుడైతే హైవే అయితే ఎక్కుతామో ఒక 200 మీటర్స్లో మనకి టాయిలెట్స్ కాంప్లెక్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఫ్రీ టాయిలెట్స్ చూస్తున్నారు కదా, ఇవే అనమాట మనకి ఫ్రీ టాయిలెట్స్. ఈ ఫ్రీ టాయిలెట్స్ నుంచి మనం కొంచెం ఒక 5 కిలోమీటర్స్ అయితే వెళ్తే మనకి చిలకల్లు టోల్ గేట్ అయితే వస్తుంది. ఇదైతే మనకి నేషనల్ హైవే అనమాట. ఈ నేషనల్ హైవేలో మనకి 11 హైవేలో వెళ్ళేటప్పుడు మనకి పెద్ద పవర్ ప్లాంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే మనకి విద్యుత్ సంబంధించింది ఇక్కడైతే పెద్దదైతే మనకు ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి పెద్దది విద్యుత్ సంబంధించింది అయితే మనకి సప్లై చేసేది కనబడుతుంది అనమాట. ఇక్కడికి మనకి విజయవాడ నుంచి డైరెక్ట్ సప్లై అయితే వస్తుంది. ఇక్కడైతే మనకి టౌన్స్కి అయితే సప్లై చేయడానికి ఇక్కడ పవర్ అయితే విద్యుత్ శాఖ అయితే ఇక్కడ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 220 kV అయితే మనకి ఇక్కడ విద్యుత్ శాఖ కేంద్రం అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే అనమాట 220 kV. మనకి ఇక్కడ నుంచి 11 kVకి సప్లై అయితే పంపిస్తారు. చిలకల్లు హైవేలో అయితే మనకి తగులుతుంది. హైవే మీద మనకి సప్లై అయితే ఇక్కడ నుంచి హౌజెస్కి అయితే సప్లై జరుగుతుంది. ఇక్కడ మనకి అక్కడ 220 kV ఉంటే ఇక్కడ పక్కనే మనకి 11 kV ఉండడం జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇదైతే 11 kVకి సంబంధించింది అనమాట సబ్స్టేషన్. ఇదైతే మనకి 11 kV సబ్స్టేషన్. అక్కడైతే మనకి 220 kV సబ్స్టేషన్ అయితే కనబడింది. ఇక్కడ నుంచి మనం చిలకల్లు అయితే రీచ్ అయిపోతాం అనమాట. చిలకల్లుకి వెళ్ళడానికి దారి, చిలకల నుంచి మనమైతే కిందకైతే వెళ్ళామన్నమాట. కిందకి వెళ్తే ఇటు కింద వైపుకి వెళ్తే ఇక్కడ నుంచి కిందకైతే వెళ్తే మనకి చిలకల్లు టోల్ ప్లాజా, ఇక్కడ నుంచి కిందకి వెళ్తే మన చిలకలు అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోదాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది పైకి అయితే మనం వెళ్తాం. పైకి వెళ్ళి అయితే మనం వెళ్ళాలి. పైనుంచి మనకి ఫ్లైఓవర్ అనమాట. చిలకల్లు కిందకి అయితే విలేజ్కి అయితే వెళ్ళవసరం లేదు. మనం చిలకల విలేజ్కి అయితే వెళ్ళకోకుండా డైరెక్ట్గా మనం పైన ఫ్లైఓవర్ నుంచి డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. కిందకి వెళ్తే మనం ఫ్లైఓవర్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. మనం కిందకి వెళ్ళకోకుండా డైరెక్ట్గా మనం పైనుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మనకైతే ఇక్కడ నుంచే మనకి కొంగరమలై గట్టి అయితే కనబడటం జరుగుతుంది. చూపిస్తాను మీకు అది కూడా. చాలా దూరంలో అయితే మనకి గట్టి అయితే పెద్ద కొండ ఇలా కనిపిస్తుంది. దాన్నే కొంగరమలై గట్టు అంటారు అనమాట. అక్కడికైతే మనం వెళ్ళి పైకి అయితే ఎక్కుదాం. విలేజ్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి కింద చిలకల్ల విలేజ్ అయితే ఉంటుంది. విలేజ్ అయితే మనం విలేజ్ నుండి కాకుండా డైరెక్ట్ పైనుంచి అయితే మనం వెళ్ళిపోతున్నాం. ఫ్లైఓవర్ మీద నుంచి కింద నుండి వెళ్ళకోకుండా కింద నుండి అయితే మీకు బ్లాగ్ ఉంటుంది. మన పెనిగించుపులు వెళ్ళిన బ్లాగ్లో అయితే కింద నుండి అయితే ఉంటుంది మనకి. మీకైతే అక్కడ గట్టు అయితే కనిపిస్తుంది, పెద్ద కొండ, అదే కొంగరమలై గట్టు అనమాట. మనం అక్కడికైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. మనం చూస్తున్నారు కదా, ఇప్పుడు డౌన్ అయితే దిగుతున్నాం.
చూస్తాం ఫ్రెండ్స్, అదే కొండ మనకి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి అయితే మనకి ఒక 2 km ఉంటుంది. 2 km నుంచి పైకి కొండ మీదకి అయితే మనం ఎక్కుదాం. అది కొంగరమలై గట్టు అంటారు దాన్ని. ఆ గట్టు మీదకైతే మనం పైకి వెళ్దాం. పైన మనకి శివుడు టెంపుల్ అయితే ఉంటది అనమాట. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. రైట్ సైడ్ లో ఒక బంక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి కొంచెం ఒక 200 meters వెళ్ళంగానే మనకి భారత్ బంక్ అయితే ఇంకోటి ఉంటుంది అనమాట. మనకి చిలకల్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే దిగిన తర్వాత మనకి వెంటనే మనకి ఒక 200 meters లో మనకి భారత్ బంక్ ఉంటుందని చెప్పాను కదా. ఇదే మనకి బంక్ అనమాట. ఇదే బంక్ భారత్ పెట్రోలియం. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఒక 150 meters దూరం వెళ్ళిన తర్వాత 1 km లో మనకి టోల్ గేట్ అయితే తగులుతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే టోల్ గేట్ అయితే మనం రీచ్ అయిపోదాం. టోల్ గేట్కి వెళ్ళి అక్కడ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మన అయితే ఈ వ్లాగ్ అయితే మనకి ఇక్కడ రైల్వే బ్రిడ్జి కూడా ఉందన్నమాట. మన పైన చూస్తున్నారు కదా, రైల్వే బ్రిడ్జి. ఇక్కడికి మనకి ఆ రోజు మన ఫ్యాక్టరీలోకి మనం ట్రైన్స్ వెళ్తాయని చెప్పాను కదా, బొగ్గులు తీసుకొని వెళ్తాయని. ఆ ట్రైన్స్ వెళ్ళడానికి అయితే ఇక్కడ మనకి బ్రిడ్జ్ అయితే ఉంది. చిలకల్లు దాటిన తర్వాత మనకి బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. మనకి ఇంకా టోల్ గేట్ అయితే 1 kilometer అయితే ఉందన్నమాట. ఇది మనకి నేషనల్ హైవే. విజయవాడకి మనకి ఇంకా 80 kilometers అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అనమాట. ఈ హైవేలో మనం చూసుకుంటే మనకి టోల్ ప్లాజా అయితే ఇంకొక 500 meters అంటే ఇంకా 800 meters లో అయితే మనకి టోల్ గేట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ విజయవాడ 75, నందిగామ 20 అయితే ఉందన్నమాట. ఇంకా మనకైతే టోల్ గేట్ ఇంకా 500 meters ఉందని చెప్పేసి అక్కడ బోర్డు అయితే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా టోల్ గేట్ అయితే మనకి ఇంకా 500 meters ఉందని చెప్పి బోర్డు అయితే ఉంది. ఎక్కడ నుంచి ఇంకా మనకి టోల్ గేట్ ఇంకా 500 meters ఉంది. టోల్ గేట్ అయితే మనకి జిఎంఆర్ సంబంధించిన టోల్ గేట్. ఇది జిఎంఆర్ వాళ్ళకి సంబంధించింది అనమాట ఈ టోల్ గేట్. మన రైడ్ లో అయితే ఇదే ఫస్ట్ టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ చూస్తున్నారు కదా. ఒక విధంగా చెప్పాలనుకుంటే ఇది మనకి ఎక్స్ప్రెస్ హైవే లాంటిదే అనమాట. నేషనల్ హైవేలో అనమాట. ఇది నేషనల్ హైవే 65. మనకి అక్కడ చూస్తున్నారు కదా, కొంగరమలై గట్టు అయితే కనిపిస్తుంది అక్కడ పైన. ఆ గట్టుకే ఇప్పుడు మనం అయితే పైకి అయితే ఎక్కుదాం. ఎక్కి వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి నెక్స్ట్ కొంగరమలై గట్టు అయితే భీమవరం విలేజ్ అయితే వస్తుంది అనమాట. ఆ రూట్ మనకి అక్కడ క్రాసింగ్ ఉంటుంది. మనమైతే టోల్ గేట్ అయితే దాటిపోయాం అనమాట. ఇదే మనకి మన రైడ్ లో అయితే ఫస్ట్ టోల్ గేట్ అనమాట. చూస్తున్నారు కదా వెనక బ్యాక్ సైడ్. ఇది జిఎంఆర్ సంబంధించింది అనమాట. మనకి ఎదురుగా అయితే మనకి కొంగరమలై గట్టు అయితే ఉందన్నమాట. ఆ గట్టు కూడా మనకి ఎక్కుదాం అనమాట. ఇప్పుడు గట్టు అనమాట. ఆ గట్టు అయితే ఇప్పుడు మనం ఎక్కుదాం. ఇక్కడ మనం వెళ్లే దారిలో అయితే మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ హోటల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పంచర్ షాప్స్ కూడా ఉంటాయి అనమాట. టోల్ గేట్ దాటిన తర్వాత కొన్ని హోటల్స్ అయితే ఉన్నాయి అనమాట, చిన్న హోటల్స్. చూస్తున్నారు కదా, మనం అయితే కొండ దగ్గరికి అయితే వచ్చాం. ఇది చూస్తున్నారా భీమవరం. ఇక్కడైతే నందిగాం ఇంకా 19 kilometers అయితే ఉంది. భీమవరం విలేజ్ ఇటువైపుకి అయితే మనం వెళ్ళాలి. మనకి హనీ రెస్టారెంట్ అని చెప్పేసి ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే ఉందన్నమాట ఇక్కడ. హనీ ఇక్కడ నుంచి మనం ఆ పక్కగా రూట్ అయితే ఉంటుంది మనకి భీమవరం వెళ్ళడానికి. మనం అటు నుంచి కూడా పెనగించుబుల్ అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడైతే ఈ క్రాసింగ్ అయితే దాటాలి. మనం ఆపోజిట్లో అయితే కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది. అయితే చూసుకొని సేఫ్గా అయితే దాటుదాం. చూస్తున్నారు కదా, మనమైతే ఆపోజిట్ అయితే వెళ్ళి మనమైతే ఆపోజిట్ వేలో ఒక 100 meters అయితే వెళ్ళాలి. 100 meters వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం గట్టు మీదకి అయితే ఎక్కుతాం అనమాట. ఇదే కొంగరమలై గట్టు కనిపిస్తుంది కదా. ఈ గట్టు అయితే ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం. ఇక్కడ నుంచి మనకు ఒక 100 meters అయితే మనకి వే అయితే ఉంటుంది మన కొంగరమలై గట్టు పైకి ఎక్కడానికి. చూపిస్తాను ఆ దారి కూడా. మనమైతే ఇప్పుడైతే ఆపోజిట్లో అయితే వెళ్తున్నాం. మనమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక 100 meters అయితే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళి అక్కడ నుంచి మనకి వే అయితే ఉందన్నమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇట్లయితే మనం హైవే మీద నుంచి ఇలాగా లెఫ్ట్ సైడ్కి తిరిగి మనం అయితే పైకి అయితే వెళ్ళాలి. పైన అయితే మనకి శివుడి గుడి అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, 15 km అయితే వెళ్తే మనకి పైన శివుడి గుడి ఉందని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. ఇక్కడైతే మనకు పగడబందీగా గేట్లు అయితే వేసేసారనమాట. ఇంతకుముందు అయితే ఈ గేట్లు అయితే లేవు మన పైకి వెళ్ళడానికి. ఇక్కడైతే గేట్లు అయితే వేసేసి తాళం అయితే వేయడం జరిగింది. మనం పైకి అయితే వెళ్ళలేము అనుకుంటా. ట్రై అయితే చేద్దాం.
మెట్లయితే ఉంటాయి అన్నమాట. ఇట్లా పైకి వెళ్ళడానికి గుడికి చూస్తున్నారు కదా, ఇదే అనమాట గుడికి వెళ్ళే దారి. పైకి వెళ్తారు, ఇలా కూడా వెళ్ళచ్చు. మనకి బై వే ద్వారా కూడా అయితే ఉంది. మనం ఎట్లా అయితే ఎక్కుదాం, సైకిల్ వేసుకొని ట్రై చేద్దాం పైకి అయితే ఎక్కడానికి కొండ మీదకి. అక్కడైతే మనకి పైన టవర్ అయితే ఉంది, పైన మనకి శివుడు గుడి అయితే కూడా ఉందన్నమాట. అక్కడ చూసుకుంటే మనకి గుడి కనిపిస్తుంది కదా, అక్కడైతే మనకి గుడి ఉంది. జూమ్ చేస్తాను, అక్కడైతే మనకి గుడి ఉంది. అంత పైకి ఎక్కితే ఇక్కడ నుంచి పైకి అయితే మనం ఎక్కాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం పైకి అయితే ఈ సైకిల్తో మనమైతే రైడ్ చేద్దాం. ఇక్కడి నుంచి మనం ఇదే రూట్లో అయితే మనం పైకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. అయితే వెనక పగడబందీకి అయితే మన గేట్లు అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మరి ఏం జరుగుతుందని మనకి తెలియదు కదా. ఇప్పుడైతే మనం సైకిల్ వేసుకొని మనమైతే రైడ్ అయితే పైకి అయితే వెళ్ళిపోదాం. ఈ గేట్లు అయితే మామూలుగా గడి అయితే పెట్టింది. ఎక్కడి నుంచి అయితే మెట్లు అయితే ఉండడం జరుగుతుంది మనకి పైకి ఎక్కడానికి. చూస్తున్నారు కదా, ఇదేనా మనం మెట్ల దారి. మనమైతే సైకిల్ అయితే రైడ్ చేసుకుంటే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. పైకి అయితే మనం ఎక్కుతున్నాం చిన్నగా. చూస్తున్నారు కదా, సైకిల్ వేసుకుని అయితే పైకి అయితే చిన్నగా అయితే ఎక్కుతున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే సైకిల్ వేసుకొని చిన్నగా అయితే పైకి అయితే ఎక్కుతున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ కొంచెం అయితే మనం సైకిల్ తొక్కుంటూ అయితే వచ్చేసాం ఇప్పుడు పైకి. ఇదైతే ఇంకొంచెం అయితే వెళ్ళాలి, ఇంకా చాలా పైకి అయితే వెళ్ళాలి. తొక్కుదాం మనం. మనకి తొక్కుంటూ అయితే మనం ఎక్కుతున్నాం. ఇదైతే తొక్కుంటూ ఎక్కడం కొంచెం కష్టమైన పని. ఇప్పుడైతే మనం ఒక 5% అయితే ఎక్కాము. ఇంకా మనం 90% అయితే ఎక్కాలి. 10% అయితే ఎక్కాము, ఇంకా 90% ఎక్కాలి కొండ మీదకి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎక్కుతున్నాం మనం సైకిల్ వేసుకొని చిన్నగా. ఇప్పుడైతే ఇక్కడైతే ఆగాను ఒక నిమిషం, కొంచెం ఆయాసంలాగా వస్తుంటే ఇక్కడైతే ఆగాను అనమాట. కొంచెం దూరం అయితే మనం ఎక్కాం, ఇంకా ఎక్కాలి. అయితే ఒక 20% కొండ అయితే ఎక్కడం జరిగింది సైకిల్ మీద. ఇక్కడైతే మళ్ళీ పక్కకి అయితే ఆగాను. ఇప్పుడైతే ఇంత కొండ అయితే మనం ఎక్కామన్నమాట. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే హైవే అయితే మనకి కనిపిస్తుంది. కింద అక్కడ హైవే కనిపిస్తుంది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇక్కడైతే ఆగాను అన్నమాట మనం. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే ఇంకొక 50% అయితే ఎక్కాలి. 50% పైన ఎక్కాలి, 60% ఎక్కాలి. మనం 20% ఎక్కాం. దీంట్లో మనం వెళ్దాం, సైకిల్ అయితే ఇంక రైడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఏ మెట్లు మనకి కింద అయితే చూసాం కదా స్టార్టింగ్లో మెట్లు, అవి అయితే ఇక్కడికి వచ్చి ఎండ్ అయితే ఇక్కడ నుంచి ఇంకా పైకి అయితే ఎక్కాలి. కనపడుతుంది కదా, పైకి అయితే వెళ్ళాలి. ఆ టవర్ ఉన్న ప్లేస్లోకి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తొక్కుదాం, ఇంకెళ్ళాలి మనం. అయితే మనం కొంచెం దూరం అయితే పైకి ఎక్కాం. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట పైకి. ఇలా మెట్లు ద్వారాగా పైకి అయితే ఎక్కచ్చు. చూస్తున్నారు కదా, ఏ మెట్లు అనమాట. ఇంకా మనమైతే ఇలాగైతే వెళ్ళాలి. మనం వచ్చేటప్పుడు అయితే ఫ్రీగా వచ్చేయచ్చు, వెళ్ళేటప్పుడు అయితే కొంచెం కష్టం. ఇలా తొక్కుంటూ అయితే వెళ్ళాలి. మనమైతే ఇంత దూరం కొంచెం దూరం అయితే తొక్కుంటూ వచ్చాం. ఇంత దూరం అయితే బై వాక్ అయితే వచ్చాం. అయితే ఫుల్ స్వెట్ ఆన్ స్వెట్ అయిపోయాను నేను. చూస్తున్నారు కదా, అసలు మొత్తం సగానికి సగం అయితే తడిసిపోయాను. ఇప్పుడైతే ఇక్కడైతే ఆగాం మనం. మెట్లు పైకి ఎక్కే దగ్గర అయితే మనం ఇక్కడైతే ఆగాం అనమాట. చూస్తున్నారు కదా. మళ్ళీ మనం అయితే ఇంకొంచెం దూరం అయితే ఎక్కేసాం. ఇంకొక 5% or 10% అంటే ఇంకా 20% అయితే ఉంటుంది మనం గుడి దగ్గరికి అయితే రీచ్ అవ్వడానికి. చూస్తున్నారు, మనమైతే ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మనం అయితే ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కేద్దాం. ఇంకొంచెం దూరం ఉంది కదా, ఇంకొక 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అక్కడ. ఇప్పుడైతే మనం అయితే ఎట్లా కొండ అయితే ఎక్కబోతున్నాం సైకిల్లో రాగా. చూస్తున్నారు కదా, ఎక్కేస్తున్నాం అనమాట. ఎక్కేసిన తర్వాత నెక్స్ట్ మనమైతే గుడికి అయితే రీచ్ అయిపోయాం. ఇదన్నమాట గుడి. ఇక్కడ మనకి ఇటువైపు మెట్ల దారి అయితే ఉందని చెప్పాను కదా, ఇదే అనమాట మెట్ల దారి. మనం ఇలాగ చూసుకుంటే మనకి అయితే పైకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు గట్టు మీదకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడైతే మనకి శివాలయం అయితే ఉందన్నమాట. ఇక్కడ శివుడి గుడి అయితే చూస్తున్నారు కదా, లోపలైతే శివుడి విగ్రహం అయితే లోపల ఉంది, ప్రతిష్ఠించింది.
చూస్తున్నారు ఫ్రెండ్స్, అయితే మనం అయితే రీచ్ అయిపోయాం ఇక్కడికి. ఇదే అనమాట గుడి. మనకి టెంపుల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం మనకి సీనరీ అయితే కనిపిస్తుంది. మంచి సీనరీ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు పైనుంచి అయితే మనం పైకి అయితే మొత్తానికి రీచ్ అయిపోయాం సైకిల్తో. ఇదే అనమాట మనకి నేషనల్ హైవే అయితే కింద మనకి కనిపిస్తుంది అనమాట. విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి టోల్ గేట్ కూడా కనిపిస్తుంది అనమాట. వెనక బ్యాక్ సైడ్ టోల్ గేట్ అయితే కనిపించట్లేదు. మనకి కొండ మీద అయితే కొంచెం అయితే బ్లాగ్ అయితే చేద్దాం. ఇటువైపు మనం చూసుకుంటే నెక్స్ట్ మనం ఇలాగైతే మనం బ్యాక్ సైడ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే వస్తే మనకి పెద్ద కొండ అయితే, కొండ ప్రాంతం అయితే మొత్తం నేచర్గా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఈ కొండ మీద అదైతే మనకి కొండ, అక్కడైతే మనకి పెద్ద కొండ అయితే కనిపిస్తుంది కదా. ఇదంతా కొండ ఏరియా అనమాట. ఇదంతా కొండ మీద అయితే మనకి శివాలయం గుడి అయితే, టెంపుల్ అయితే మనకి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదే అనమాట మనకి టెంపుల్. పైన గోపురం అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ టెంపుల్ అనమాట. ఓల్డ్ ఎప్పుడు పూర్వనాటి కాలంలో కట్టిన గుడి అనమాట. ఇక్కడ నుంచి మనకి ఎంసీఎల్ ఫ్యాక్టరీ అయితే కనబడడం జరుగుతుంది. చూస్తున్నాం కదా, అక్కడ జూమ్ చేద్దాం. అది మనకి ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ మనకి క్వారీ కూడా అనమాట. దీని వెనక క్వారీ కూడా ఉందన్నమాట. క్రషర్ అనమాట, క్రషర్ క్వారీ. ఇదంతా మనకి నేచర్ అనమాట. చూస్తున్నారు కదా. మనం చూసుకుంటే మనకి భీమవరం విలేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా అక్కడ, అదైతే భీమవరం విలేజ్ అనమాట. అది ఇక్కడ మనకి సెల్ ఫోన్ టవర్ అయితే ఇక్కడ ఉందన్నమాట. టవర్, పెద్ద టవర్ ఉంది కొండ మీద. ఇదంత పెద్ద టవర్ అయితే రన్ అయ్యేది. ఇప్పుడు రన్ అవుతుందో లేదు మనకైతే ఐడియా లేదు. చూస్తున్నారు ఇదంతా మనకి నేచర్ అనమాట. చూస్తున్నారు ఇక్కడైతే మనకి ఫ్యాక్టరీస్ కూడా కనపడడం జరుగుతుంది అనమాట. మొత్తం పచ్చటి పొలాలు అన్నీ మనకి విలేజ్ కూడా కనిపిస్తుంది అనమాట. మనకి జగ్గేపేట సిటీ కూడా మనకి కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి సిటీ అయితే కనిపిస్తుంది. చిలకల్లు మరియు జగ్గేపేట సిటీ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా మనకి క్లియర్గా చూపిస్తాను నేను. లోపలికి వెళ్తే మనకైతే కొండలో సెంట్రీ అయితే ఉంటుంది. చూద్దాం కొంచెం ముందరకి అయితే వెళ్ళి. ఇలాగే మనకి కొంచెం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ మొత్తం అయితే మనకి రాళ్ళు, చెట్లు మొత్తం అయితే కనిపిస్తాయి అనమాట వెనక. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మనం కొంచెం లోపలికి అయితే వెళ్దాం. అటు కొండకి అయితే అటు ఇటుగా నియరెస్ట్ ఎడ్జ్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే నాకు యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. మనకి కొంగరమలై గట్టు మీద ఉందని చెప్పేసి మనకి క్లౌడీ వీడియోస్ అయితే, షార్ట్ వీడియోస్ అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, వీడియోస్లో అయితే ఉంటాయి. ఇదే అనమాట మనకి మొత్తం సీనరీ. ఇంకా అటు ఇటుగా మన కొండకైతే కొంచెం కిందకైతే దిగుబాదాగానికైతే దిగుతున్నాం. ఇదంతా కొండే అనమాట. కొంగరమలై గట్టి అనమాట. ఇదంతా గట్టే. అవి గట్టు మీద మనం జాగ్రత్తగా. ఇదే అనమాట మనకి గట్టి అయితే. ఇక్కడితో ఎండ్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడైతే ఇంకొంచెం ముందరికైతే వెళ్ళొచ్చు. కొంచెం రిస్కీ అయితే తీసుకోవాలి. మనమైతే రిస్కీ చేద్దాం, వెళ్దాం. గుట్టలు, రాళ్ళు అయితే ఉన్నాయి. ఈ కొండల నుంచి కొంచెం రిస్కీ అయితే చెయ్యాలి అవతలకి వెళ్ళాలంటే. వస్తున్నారు కదా, చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇవన్నీ వండరాళ్ళే ఉన్నాయి. ఎక్కడ కొంచెం అయితే జారినా మనం అయితే కింద పడిపోతాం. చూస్తున్నారు కదా, ఇవే అనమాట రాళ్ళు. రిస్కీ చేద్దాం. ఓ అయితే మనం అయితే కొంచెం అయితే స్లిప్ అయి. చూస్తున్నారు కదా, ఇదైతే వ్యూ కొండ మీద నుంచి. ఇటువైపు మనకి నేషనల్ హైవే అయితే కనిపిస్తుంది. అయితే డౌన్కి వెళ్తే ఇంకా రిస్కీ అయితే ఉంటుంది. రిస్కీ కూడి అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనం అయితే కిందకైతే వెళ్ళొద్దు. ఇక్కడ వరకు అయితే చాలు ప్రస్తుతానికి. చూస్తున్నారు అది మొత్తం రాళ్ళు, బండరాళ్ళు అన్నీ కనిపిస్తుంది అనమాట. మొత్తం ఇదే అనమాట మొత్తం. మనమైతే మళ్ళీ రిటర్న్ మన సైకిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కొండ ఎడ్జ్కి అయితే ఉన్నాం అనమాట. ఇదే అనమాట కొండకి ఎడ్జ్కి అయితే వచ్చాము. ఈ కొండకి రిస్కీ అయితే చేస్తున్నాం. ఇదే అనమాట వీడియో. చూస్తున్నారు కదా, ఇదంతా మనకి మొత్తం కొట్టే అనమాట. పై నుంచి కింద దాకా అయితే మనకి మొత్తం కొట్టే. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే కొండ మీద అయితే యువతలకైతే వచ్చేసాం. రిస్కీ మరి అంత రిస్కీ అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ మన సైకిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం చెట్లు, కొమ్మలు అయితే మనకి కనిపిస్తుంది అనమాట. మొత్తం సీనరీ అయితే కనిపిస్తుంది.
మొత్తం కొమ్మలతో అన్నిట్లో ఇవన్నీ కొండలు అనమాట. మేమైతే కొండ అయితే ఎక్కాము ఇప్పుడు. చిన్న ఎడ్జ్కి అయితే ఇదే ఎడ్జ్, చెట్టు మీద చెట్టు ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఇది ఇలా మళ్ళీ మనం అయితే రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మన సైకిల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనకి పక్కన ఎవడైనా ఉంటే వీడియో తీయడానికి బాగుంటుంది, కానీ ఎవరు లేరు. మనం ఒక్కనే వీడియో తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే అనమాట సీనరీ. ఇంక మొత్తం పొగతో కనిపిస్తుంది అనమాట. మొత్తం నేషనల్ హైవే కనిపిస్తుంది కదా. ఇక్కడ నియరెస్ట్గా మనకైతే నవాపేట కాదు, సారీ, మనకి గౌరవరం చెరువు అయితే మనకి కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అదైతే గౌరవరం చెరువు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. కొండ మీద నుంచి మనకి గొట్ట మీద నుంచి మొత్తం ఈ ఏరియా అయితే కవర్ చేస్తుంది. అక్కడికైతే మన భీమవరం అయితే కనిపిస్తుంది. అది బాగా భీమవరం విలేజ్ అదంతా. చూస్తున్నారు కదా, మనకి తిరుమలగిరి అయితే కనిపించేది, ఇక్కడ నుంచి అయితే కనిపిస్తలేదు మనకి తిరుమలగిరి విలేజ్. ఇదే అనమాట మనకి వ్యూ. కొండ ఎడ్జ్కి అయితే వచ్చేసాను. ఇది వీడియో ఇందాక మీకు చూపించాను కదా, అలాగ మొత్తం వ్యూ ఇదే వ్యూ ఇదే అనమాట ఇంకో వ్యూ. చూస్తున్నారు వెనక క్వారీ అవన్నీ కనిపిస్తుంది, వెనక కొండ అదైతే మొత్తం కనిపిస్తుంది, వెనక ఫ్యాక్టరీ అయితే కనిపిస్తుంది, పొలాలు కనిపిస్తున్నాయి. చూసాం కదా, ఇదే ఫ్రెండ్స్ వ్యూ. ఇది మొత్తం రాళ్లతో అయితే కవర్ చేసి పడింది అనమాట. ఇవన్నీ చెట్లే అనమాట మొత్తం. చూస్తున్నారు కదా మొత్తం వ్యూ. ఇలా కొండలు రాళ్ళు అయితే ఉన్నాయి మనకి. చూసుకుంటే మనకి చిలకల్ల విలేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఇది చిలకల్ల విలేజ్ అనమాట. ఇదంతా చిలకల్ల సిటీ. ఎక్కడి నుంచి ఇంకొంచెం ముందలకి అటువైపుగా చూస్తే మనకి జగ్గేపేట కూడా కనిపిస్తుంది అనమాట. అదే జగ్గేపేట మనకి అక్కడ కనిపిస్తుంది కదా, ఇది జగ్గేపేట మనకి. ఇదంతా చిలకల్లు జగ్గేపేట అనమాట. ఈ రెండు విలేజ్లు మనకి ఇక్కడ నుంచి కనబడడం జరుగుతుంది క్లియర్ అండ్ కట్గా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్వారీ అన్నీ మనకి అంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి సీనరీ కొండ ఇక్కడ మొత్తం ఎంత కనబడుతుంది అనమాట. ఫ్రెండ్స్ అదైతే మన సైకిల్ అక్కడైతే వెయిట్ చేసింది అనమాట. ఇక్కడ మనకి టెంపుల్ ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ మహాదేవ శంభు శంకర్. ఇప్పుడైతే మనం అయితే ఈ టెంపుల్ దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ స్లోగా అయితే మనం వెళ్ళాలి మొత్తం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి కిందకైతే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే మనం అయితే కొండ మీద నుంచి అయితే దిగుతున్నాం. ఇప్పుడు దానిలో కొండ అయితే ఎక్కాం కదా, అయితే కొండ మీద నుంచి దిగుతున్నాం అనమాట. ఇదే అనమాట కొండ. ఇదంతా సీనరీ. ఇందాకైతే మనం కొండ అయితే జాగ్రత్తగా అయితే ఎక్కామన్నమాట. ఇప్పుడు దిగిపోతున్నాం మనం. చూస్తున్నారు కదా, ఇదేనమాట వీడియో. చూస్తున్నారు కదా, కిందకైతే దిగేస్తున్నాం. ఇక్కడైతే కిందకైతే వెళ్ళిపోతాం అంత దూరం. ఇందాక చూపించాను కదా, మెట్లు ఇవే అనమాట. మెట్లు ఇవి చూస్తున్నారు కదా. వచ్చేటప్పుడు అయితే కష్టంగా వచ్చాము, ఇప్పుడైతే సింపుల్గా అయితే దిగిపోతున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇదే కింద అయితే చూస్తున్నారు కదా, వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మనకి హైవే అయితే కనిపిస్తుంది. ఇదేనమాట వీడియో. అయితే మనం వెళ్ళిపోతున్నాం అనమాట. రిటర్న్ బ్యాక్ అయితే అయిపోయాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అయితే రూట్. మనం దిగుతున్నాం చిన్న కొండ అయితే దిగుతున్నాం. చిన్నగా స్లోగా అయితే దిగాలి. ఎట్లా పడితే అట్లా దిగితే మాత్రం కిందే ఉంటాం ఇంకా మనం. చూస్తున్నారు వెనకైతే నేచర్ అయితే ఫుల్ ఆన్ ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఫుల్ ఉందన్నమాట. ఇంకా వీడియో అయితే ఇక్కడైతే ఏం చేద్దాం. మరి మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట బెల్ ఉంటుంది ఒకటైతే, అదైతే గట్టిగా ప్రెస్ చేయండి. నేను మీ లాల్ చందు రైడర్.